టీఎఫ్టీ అన్లాక్ టూల్‌లో చాలామందికి మీరు ఓపెన్ చేసినప్పుడు నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది కదా! దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మీరు ఏ వెర్షన్ కరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఐడీ పాస్వర్డ్ వచ్చేసి ఫ్రీగా జనరేట్ అయ్యి ఎటువంటి మనీ కూడా పే చేయకుండా ఎలా మీరు యూజ్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో పాస్వర్డ్స్ వచ్చేసి కూడా వీడియోలోనే ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఏ పాస్వర్డ్స్ అయితే మెన్షన్ చేయడం లేదు. మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను పాస్వర్డ్స్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏంటనేది కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే కేర్ఫుల్గా చూడండి. ముందుగా నేనైతే మీకు టీఎఫ్టీ అన్లాక్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎటువంటి లాగిన్ లేకుండా నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం రాకుండా. టీఎఫ్టీ అన్లాక్ టూల్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఐడి వస్తుంది. అలాగే కీ కూడా ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన ఆప్షన్ కనబడుతుంది కదా, లాగిన్ అయిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఉందని చెప్పి మీరు కూడా మిగతా పీసీలో కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా ఫ్రీగా మీరు లాగిన్ చేసుకోవాలో మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. మీరు లాగిన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అనేది దాని టీఎఫ్టీ అన్లాక్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రెడ్మీ, శాంసంగ్, హవాయి, అప్పో, వివో ఇలా చాలా రకాల మొబైల్స్ సంబంధించినవి అయితే ఉన్నాయి. అలాగే ఫైల్స్ కూడా చూడండి. శాంసంగ్లో వద్దాం. ప్రజెంట్ శాంసంగ్కి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, మీకు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ నుంచి అయితే మీరైతే ఏదైనా సరే అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ అయితే డిలీట్ అయితే చేస్తాను. డిలీట్ అయితే చేసాను. రీసైకిల్ బిల్లో కూడా క్లియర్ చేశాను. ఓకే, ముందుగా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేస్తుంటారు. ఇక్కడ టీఎఫ్టీ అన్లాక్ టూల్ V6.1.1 అని అయితే ఉంది కదా, దీన్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. చూస్తున్నట్టే ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఫస్ట్ లింక్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ లింక్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను దీని తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. మీకు ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. దీనికి పాస్వర్డ్ కూడా ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే మీరైతే ఫైల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసి అక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇది పాస్వర్డ్ వచ్చేసి, ఇది పాస్వర్డ్ మన ఛానల్ నేమ్. సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఆర్ క్యాపిటల్, టీ క్యాపిటల్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ అలాగే ఎంటర్ చేసి ఓకే అయితే చేయండి. కరెక్ట్ పాస్ దీన్ని వేరే పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సిన పాస్వర్డ్ అయితే రవిటెక్ 4 అని మీరైతే ఎంటర్ చేయండి. మీరైతే రవిటెక్ 4 అని ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ అవ్వకపోతే అప్పుడైతే ఈ పాస్వర్డ్ అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అవుతుంది. ఇదే పాస్వర్డ్ రవిటెక్ 4. ఫస్ట్ మొబైల్ టీమ్ అని టైప్ చేయండి. మొబైల్ టీమ్ అని ఎంటర్ చేసిన తర్వాత రవిటెక్ 4 అయితే ట్రై చేయండి. నేను అక్కడ అలర్ట్ చేశాను, అలాగే మీరు కూడా చేయండి. వీడియో అయితే ఆఫ్ అయింది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఎందుకు ఆఫ్ అయిందో ఏంటంటే వీడియో ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అవుతుంది. ఓకే, చూసారు కదా, ఫస్ట్ అయితే మొబైల్ టీవీ అయితే ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చెప్పింది. మళ్ళీ రవిటెక్ అయితే ఎంటర్ చేశాను. సేమ్ మీరు కూడా అక్కడ నేను ఎలా ఎంటర్ చేశానో అలానే ట్రై చేయండి, ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రెండు అయితే చూపిస్తాయి. ఈ ఫస్ట్ వన్ ఉంది కదా, ఇది సెకండ్ వన్ ఉంది కదా, దీన్ని అయితే మీరైతే ఇన్స్టాల్ అయితే చేయండి. యాంటీవైరస్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అయితే చెక్ చేసుకోండి కంపల్సరీ. యాంటీవైరస్ ఆన్లో ఉంటే ఫైల్ అయితే మీకు ఇన్స్టాల్ అవ్వాలి. ఇక్కడ చూసినట్టయితే యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకో పాస్వర్డ్ ఉంటుంది, దీని పాస్వర్డ్ వచ్చేసి టీఎఫ్టీ 3 కూడా క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే మీరు సెలెక్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ తర్వాత క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక ఐకాన్ అయితే వస్తుంది టీఎఫ్టీ అన్లాక్ అవుతుంది, అది టిక్ మార్క్లో ఉంచి నెక్స్ట్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ అనుకుంటే ప్రాసెస్ ఇన్స్టాల్ అయితే మీరు చేయండి. ఈ ఇన్స్టాల్ అవ్వడానికి అయితే ఒక 2 నుంచి 3 మినిట్స్ అయితే టైం పడుతుంది. అది మీ నెట్ స్పీడ్ బట్టే ఉంటుంది. ఎవరికైనా ఫైల్స్ కావాలనుకుంటే వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. ఇది SM-MHW10 U1 U2 ఫైల్. ఇది U1 U2 ఫైల్ చూడండి ఎలా అయితే ఉంటుంది. U1 U2 ఫైల్ ఇది. ఇందులో ఫ్లాష్ టూల్ ఉంటుంది, ఫైల్స్ అయితే ఎలా అయితే ఉంటాయి. ఇవి U1 U2 ఫైల్స్ SM-MHW10. ఇది వచ్చేసి U3, ఇది SM-MHW10 U3 ప్రీవియస్ అప్డేట్. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ U4. ఇది అలాగే T220 మళ్ళీ కెమెరా ఎందుకు ఆఫ్ అయింది, కెమెరా ఎందుకు ఎన్నిసార్లు ఆఫ్ అవుతుందో కూడా అర్థం కాదు. అయితే కంటిన్యూస్గా ఆఫ్ అవుతూనే ఉంది. ఇన్స్టాలేషన్ కూడా దగ్గరకు వచ్చింది ప్రాసెస్. ఓకే, ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఎలా అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడైతే నెక్స్ట్ అయితే మీరైతే సెలెక్ట్ చేయండి. తర్వాత సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ అయితే మీరైతే టచ్ చేయండి. ఇక్కడ చూసారు కదా స్క్రీన్ మీద టీఎఫ్టీ అన్లాక్ అనేది మీకైతే వచ్చింది. అలాగే T220 ఫైల్స్ కావాలన్నా సరే మెసేజ్ అయితే చేయండి వాట్సాప్. అన్ని ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టీఎఫ్టీ అన్లాక్ అని ఉంది కదా, దీన్ని అయితే డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేసి ఎస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అలాంటిది ఏది రాకుండా మీకు ఉండాలంటే మీ సిస్టంలో VPN అయితే మీరైతే యూజ్ చేయాలి. VPN యూజ్ చేస్తేనే మీకు అలాంటి కంప్లైంట్ ఏది రాదు. ఇక్కడ చూడండి VPN 2 ఆన్లో ఉన్నాయి కనుక నాకు అది ఏం లేకుండా డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా న్యూ అప్డేట్ని అడిగింది కదా, అప్డేట్ అయితే చేయండి. అది అప్డేట్ అడుగుతుంది కంపల్సరీగా, అప్డేట్ అయితే చేయండి. మనం డౌన్లోడ్ చేసింది 6.1.1.1 చేసాం. ఇది అప్డేట్ చేసుకుంటున్నది 6.2.1.1. ఇక్కడ మీకు నెట్ స్పీడ్ బట్టే మీకైతే డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. నెట్ కొంచెం స్పీడ్గా అయితే ఉండాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి 150 రూపీస్ పైగా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ట్యాబ్ అయితే ఫ్రీగా అయితే మనం అయితే అలర్ట్స్ అయితే చేస్తాం. ఒక అప్డేట్ అయితే కంప్లీట్ అయింది. అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా
టీఎఫ్టీ అన్లాక్ టూల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇంక కేటీ కూడా సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ఐడి వచ్చింది, ఆటోమేటిక్గా కీ కూడా జనరేట్ అయింది. ఇక్కడ మీకు లాగిన్ అయిన ఆప్షన్ ఉంటుంది, అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తే VPN ఆన్లో ఉండటం వల్ల నాకు నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అని కానీ అలాంటిది ఏమీ చూపించడం లేదు. ఆటోమేటిక్గా అయితే అవుతుంది. మీకు అక్కడ VPN లేకపోయినా సరే అక్కడ మీకు VPN కింద బాక్స్ అయితే చూపించింది, అక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకొని VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇంకేమీ కూడా ప్రెస్ చేయాల్సిన పని అయితే లేదు. చూడండి, ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా చాలా మోడల్స్ ఉంటాయి, మీరు ఎక్కడి నుంచి అయితే మీరు ఏదైనా చేసుకోవచ్చు. మ్యాక్సిమం T220 ట్యాబ్కి అయితే మీడియాటెక్ నుంచి అయితే చేయాలి. ఓన్లీ డంప్ సెలెక్షన్ మాత్రమే ఉంది అంటే ఓన్లీ డంప్ సెలెక్షన్ మాత్రమే T220. అలా కాకుండా మిగతా ఏమైనా ఫోన్స్ ఉంటే మీరు ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ రీసెట్, ఎరేజ్ FRP శాంసంగ్ అవి ఏమైనా చేసుకోవచ్చు. ఇది TFT అన్లాక్ టూల్. నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం లేకుండా ఇన్స్టాలింగ్ చేసే ప్రాసెస్. వీడియోకి అయితే లైక్ అయితే చూడండి. థ్యాంక్ యూ.